చాలా బలవంతులు అయిపోయారు. మరి ఫిలిస్తీన్లు ఎదిరించేవాడు ఎవరూ లేడన్నమాట. ఆ విధంగా ఇశ్రాయేలు దేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఆ విధంగా బానిసత్వంకి వెళ్ళిపోయింది అంటే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, అంటే ఇశ్రాయేలు అందరూ కూడా వీళ్ళు బాగా చక్కగా ఈ దేశం అంతటి కూడా వీళ్ళు కట్టని ఇల్లుని దేవుడిచ్చాడు, వీళ్ళు కొనని పొలాలని దేవుడిచ్చాడు, వీళ్ళు సంపాదించని గొర్రెలు మేకల దేవుడు ఇచ్చాడు. ఆ దేశం అంతటిని కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చారు. అటువంటి దేశాలను వీళ్ళు ఎవరు చేస్తున్నారు? ఐగుప్తు దేశం నుంచి మోసే నడిపించాడు, ఏవతో నడిపించాడు. వాళ్ళందరూ వచ్చి ఆ దేశాలన్నింటినీ కూడా కానాను దేశం అంతటిని జయించి ఆ రాజులు కట్టిన ఆ భవనాలు, ఆ మనుషులు కట్టిన భవనాలన్నీ కూడా ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. అవన్నీ పొందుకున్న తర్వాత దేవుడు ఇచ్చాడని స్తుతించుకుంటా, దేవుడు ఇచ్చాడని మయంపరుచుకుంటా వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే దేవునికి వ్యతిరేకించారన్నమాట.